ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని, స్నేహం ముసుగులో వెన్నుపోటు పొడిచిన నీలాంటి వాడు బ్రతకూడదు. అవని, నీలాంటి వాడికి నేను విధిస్తున్న శిక్ష ఇది, మరణ శిక్ష. నిన్ను సుజాత గారు, సుజాత గారు, చంపేస్తాను. లక్ష్మణ్ గారు, మీరైనా చెప్పండి. నరకండి విన్ని, వదలమని. నరికే విన్ని. ఆగండి, వదిలేమన్న మాట వినండి. అవని, నరకని విన్నావని. వదిలేక పొట్టేలుని బలిచ్చినట్టు వీడిని బలిస్తాను సార్, నేను. మీరైనా చెప్పండి. వీడి రక్తంతో నీ కాళ్ళు కడుగుతాను. స్నేహంలో నమ్మక ద్రోహం ఉండకూడదు అని వీడి చావుని జనాలు ఉదాహరణగా చెప్పుకునేలా చేస్తాను. నన్ను వదలమని. వదలు. సుజాత గారు, ఆగండి, ఆగండి. చేసిన తప్పులకి తనెంత కొమ్ములిపోతున్నాడు. వదిలే అక్క. అక్క, కుమిలిపోవడం కాదు, వీడి శవం కుళ్ళిపోవాలి. వీడి శవాన్ని కుక్కలు, నక్కలు, రాబందులు కూడా ముట్టుకోకూడదు. ముక్కలు ముక్కలుగా నరుకుతాను వీడిని. వదలు. వదలమని. అక్క, నీకు దండం పెడతాను. వదిలే. ఎందుకు వీడిని క్షమిస్తున్నావు? ఎందుకు వీడి మీద ఇంకా జాలి, దయా, కరుణ చూపిస్తున్నావు? చెప్పు. నాకు చేసిన అన్యాయానికి నాకు చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తప్పు తెలుసుకుని తిరిగి నా కాపురం చక్కదిద్దడం కోసం తన వంతు ప్రయత్నం తను చేశాడు. కానీ ఎన్నో తప్పులు చేస్తున్న నా భర్తలోను, అత్తలోను ఇప్పటికీ పశ్చాత్తాపం కలగడం లేదు. సత్య చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకే వదిలేయమంటున్నాను. సత్య ఎంతలా నిజాలు చెప్పినా అత్తయ్య వాళ్ళు అసలు నమ్మడం లేదు. ఏం నమ్ముతారు, ఎలా నమ్ముతారు? ఇన్ని గొడవలు వచ్చేసి ఇంత దూరాలు పెరిగిపోయి కుటుంబాలు కురుక్షేత్రంలా మారిపోయిన తర్వాత నిజాల్ని ఎందుకు నమ్ముతారవని? అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు అర్థం చేసుకునే పరిస్థితులుంటాయి గాని ఇటువంటప్పుడు ఎందుకుంటాయి? నా వల్ల తప్పులు జరిగిపోయాయి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను, అందరూ నన్ను క్షమించండి. మీ చెల్లెలి జీవితం తిరిగి చక్కబడేంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ప్రయత్నంలో నా ప్రాణం పోయినా అవని కోసం అర్పించేస్తాను. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. నన్ను చంపితే అవని మీద పడ్డ నిందలు పోతాయి అనుకుంటే మీ చేత్తో నన్ను చంపేయండి. అవని కాపురం నిలబెడతాను.